చాలా ఆవేదన ఉంటది. మరి వాళ్ళే విధంగా మెయింటైన్ చేయాలి. ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం డివిఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఒకసారి మనం కోట రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. కోట రమేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో శ్రీరామ్ నాయక్ గారు చాలా ఆవేదన చెప్పారు, వివక్షకు గురి చేస్తున్నారు, ఎస్టీ విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారు, వేలాది కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు సంబంధించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే తన బకాయిలను విడుదల చేసుకున్నది. కానీ విద్యార్థుల పట్ల మాత్రం 17 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు అట్లనే ఉండడంతో ఇంకొక విషయం చాలా రమేష్ గారు చెప్పారు, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన తప్పుదో పట్టే అవసరం లేదని చెప్పారు. అది ఎంతవరకు సరైనది? ఎందుకంటే లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు తనదైన శైలిలో లక్షలాది రూపాయల యాడ్లు ఇచ్చుకుంటూ ర్యాంకుల మోత మోదించుకుంటూ పోతున్నారు. అది ఎంతవరకు వాస్తవమో దేవుడేరు. ప్రస్తుతం మాత్రం ఒక విషయం మనం చూసుకున్నట్టయితే ఎస్టీ విద్యార్థుల పట్ల ఎందుకు ప్రైవేటు పాఠశాలలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వహిస్తుందని మీరు దీని మీద ఆల్రెడీ మీరు వెళ్ళారు, వినతి పత్రాలు ఇచ్చారు కాబట్టి మీ వైఖరి ఏంటండి యాజ్ ఏ డివైఎఫ్ఐ అధ్యక్షునిగా? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. కోట రమేష్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రమేష్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. యా, గో హెడ్ సార్, గో హెడ్, మాట్లాడండి. ఓకే అండి, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఒక ముఖ్యమైన విద్యార్థులు పడుతున్నటువంటి ఒక సమస్యను తీసుకొని చర్చ కొనసాగిస్తున్నటువంటి బోత్ సైడ్ టీవీకి మిగతా మిత్రులందరూ కూడా నమస్కారాలు, అభినందనలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అనేది పూర్తి స్థాయిలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు పాలక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని చెప్పేసి పేద మధ్యతరగతి వర్గాలు, దళిత గిరిజన వర్గాల విద్యార్థులకు విద్య అందనంత పరిస్థితిలో ఉందని చెప్పేసి ప్రైవేటు కార్పొరేట్ విద్యా దోపిడీ పెరిగిపోతున్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, విద్యారంగాన్ని కాపాడుతామని హామీ ఇచ్చింది. కానీ వచ్చినటువంటి అతి స్వల్ప కాలంలోనే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి అనేక రకాల చర్యలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనేటువంటిది గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది. శ్రీరామ్ నాయక్ అని ఇప్పటికే దాని గురించి చెప్పారు. ఇవాళ పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాలు, ఎస్టీ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో ఆనాడు పాలక ప్రభుత్వాలు ఎవరైతే మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళ యొక్క సూచనల మేరకు ప్రభుత్వం ఈ తరగతుల విద్యార్థులకు న్యాయం చేయడం కోసం పెట్టినటువంటి స్కీమ్ ఇది. దీనికి దాదాపు తెలంగాణ ప్రాంతంలో 180కి పైగా స్కూళ్ళు ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. దాంతో పాటుగా గత 3-4 ఏళ్లుగా ప్రభుత్వం సకాలంలో చెల్లించాల్సినటువంటి రియంబర్స్మెంట్ బకాయిలు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చెల్లించాల్సిన బకాయిలు సకాలం విడుదల చేయకపోవడం వల్ల సుమారు 200 కోట్లకు పైగా పెండింగ్ ఉండటం వల్ల ఇవాళ ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు మేము పాఠశాల నడిపే పరిస్థితులు లేదు అని చెప్పేసి వాస్తవం కూడా ఇవాళ విద్యార్థుల మీద ఒక్కొక్కరి మీద 40,000 భారాన్ని భరించి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు నడిపే పరిస్థితి లేదు. అందుకని మేము అనేది ఏంటంటే ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి. అదే విధంగా దాదాపు 30-40 వేల మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం బకాయిలు, రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడం లేదు? లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పినారు కదా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోలేదు. మేము వస్తే మొత్తం బాగు చేస్తాం, లేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి పెద్ద పబ్లిక్ స్కూల్ పెడతాం, అందరికి నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అనేక మంది. మరి ఎందుకని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటం లేదు? ఓ పక్కనేమో కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేటువంటి వాళ్ళకు దాదాపు 8,000 కోట్ల స్కూల్ మన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి.
మరో పక్క చాలా స్వల్పమైన తక్కువ స్కూళ్ళు, ఈ తక్కువ స్కూళ్ళలో చదువుతున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులను కూడా ఇవాళ తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నారు. మొన్న జూన్ 20 దాకా కూడా మేము పాఠశాల ప్రారంభించాం అని చెప్పేసి అనటంతో ఇవాళ వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి, వాళ్ళు మిగతా విద్యార్థుల పట్ల అవమానాలకు అవహేళనలకు గురైతే వాళ్ళు ఏ రకంగా చదువుకోగలుగుతారు? కాబట్టి మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతా ఉన్నారు. కాబట్టి విద్యార్థి యువజన సంఘాలుగా, సామాజిక గిరిజన సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరైతే సంబంధిత విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే చూస్తా ఉన్నట్టున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ తక్షణమే మాట్లాడి రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. మేము అడిగేది ఏంటంటే, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల మెప్పు కోసం వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు చేసిరన్నటువంటి ఉద్దేశంతో మీరు లక్షల కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు కేటాయిస్తున్నప్పుడు ప్రభుత్వ విద్యారంగం అత్యంత కీలకమైనది. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, దేశం అభివృద్ధి కావాలన్నా, సమాజం అభివృద్ధి కావాలన్నా అత్యంత కీలకమైనటువంటిది విద్య. దాంతోపాటు విద్యా, వైద్యం, ఈ రెండు కీలకమైన ప్రభుత్వ రంగాలను అభివృద్ధి చేయకుండా మేము గాలికి వదిలేస్తాం అని చెప్పేసి ఇవాళ మీరు గాలికి వదిలేయటం వల్ల అది ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యాపారానికి మరొక పక్క అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవాళ పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల మీద ఫీజుల భారం మరో పక్క విపరీతంగా పెరిగిపోతా ఉంది. అందుకనే ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ రాయితీలతోటి రియంబర్స్మెంట్ తో నడుస్తా ఉన్నటువంటి స్కూల్ ఉన్నాయో వాటిని కాపాడాల్సిన బాధ్యత, వాటిని కాపాడటం అంటే దాంట్లో చదువుతున్నటువంటి వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు భవితం ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అది అంత మంచిది కాదు. కాబట్టి తక్షణమే స్కూల్ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలి. ఎప్పటిలోపు మీరు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారు, వాళ్ళకి ఒక హామీ ఇవ్వాలి. అదే విధంగా కొత్త అడ్మిషన్లని ప్రారంభించే దానికోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా కొత్త అడ్మిషన్ తీసుకోవాలి. అదే విధంగా వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ మీద భారం పడకుండా నాణ్యమైన చదువులు కొనసాగే విధంగా ప్రభుత్వం యాజమాన్యాలతో సంప్రదింపులు చేసి వారికి స్పష్టమైన హామీ ఇచ్చి రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూలు బకాయిలు ఎప్పటిలోకి విడుదల చేస్తారనేటువంటి ఒక నిర్దిష్టమైన హామీతోటి ఈ స్కూళ్ళని అది ప్రారంభించి వారి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. రైట్. ఓకే రమేష్ గారు, జస్ట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అగైన్. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి నగేష్